అయోధ్య ఆనందంతో నిండిపోయిన రాజ్యం. దశరథ మహారాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 యువరాజులు గురుకులంలో విద్యలు నేర్చుకుంటూ ధర్మం, వినయం, శౌర్యం సంపాదిస్తూ పెరుగుతున్నారు. వారిలో రాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శం. శాంతం, ధైర్యం, కరుణ కలిగిన యువరాజు. ఒకరోజు అయోధ్య రాజసభలోకి ఒక మహర్షి అడుగుపెట్టాడు. అతడు సాధారణ ఋషి కాదు, మహా తపస్సుతో బ్రహ్మర్షిగా మారిన మహర్షి విశ్వామిత్రుడు. దశరథుడు వెంటనే సింహాసనం నుండి లేచి విశ్వామిత్రుణ్ణి గౌరవంగా ఆహ్వానించాడు. మహర్షి, మీ రాకతో మా రాజ్యం పుణ్యమైంది. ఏ సేవ కావాలో చెప్పండి. మహారాజా, నేను యజ్ఞం చేస్తున్నాను, కానీ రాక్షసులు వచ్చి దాన్ని భంగం చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని రక్షించటానికి నీ కుమారుడు రాముణ్ణి నాకు అప్పగించు. దశరథుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన ప్రాణానికి మించిన కుమారుణ్ణి అడవికి, రాక్షసులతో యుద్ధానికి పంపాలా? మహర్షి, రాముడు ఇంకా చిన్నవాడు. అతను రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు? నేనే వస్తాను, నా సేనతో వస్తాను, కానీ రాముణ్ణి అడక్కండి. విశ్వామిత్రుడి ముఖం కఠినమైంది. ఆయన కోపం అగ్నిలా మండింది. అప్పుడు సభలో ఉన్న వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చాడు. మహారాజా, మీరు ఇచ్చిన మాటను తప్పకూడదు. రాముడు సాధారణ బాలుడు కాదు. అతడు ధర్మాన్ని స్థాపించడానికి పుట్టాడు. విశ్వామిత్రుడి తోడు అతనికి శక్తి ఇస్తుంది. భయపడకండి. దశరథుడి హృదయం భారంగా మారింది. కాని ధర్మం ముందు తండ్రి ప్రేమ తగ్గిపోయింది. చివరికి అతను ఒప్పుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడికి నమస్కరించి అయోధ్యను విడిచి బయలుదేరారు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది ధర్మయుద్ధానికి ఆరంభం. ఇదే రాముడి మొదటి అడుగు రాక్షస సంహారానికి. అడవిలో రాముడు ఎదుర్కొనే మొదటి రాక్షసి ఎవరు? తాటక అనే భయంకర రాక్షసి. రాముడు ఆమెను ఎలా ఎదుర్కొన్నాడు? ఎపిసోడ్ 4లో చూద్దాం. ఈ కథను మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి భాగంలో కలుద్దాం.